మొన్న జరిగినటువంటి కాశ్మీర్‌లో జరిగినటువంటి హింసాత్మక సంఘటన, ఉగ్రవాదుల చర్య మేము పూర్తిగా ఖండిస్తున్నాం. కొందరు కాశ్మీర్ అందాలను తిలకిద్దామని కొన్ని ప్రేమ జంటలు అక్కడికి వెళ్ళాయి. ఇంకొందరు హనీమూన్ జరుపుకోవడానికి వెళ్లారు. దేశంలోని వివిధ రాష్ట్రాల ద్వారా యాత్రికులు అక్కడికి వెళ్ళడం జరిగింది. దేశంలోనే కాదు విదేశీ యాత్రికులు కూడా అక్కడికి పర్యటించడానికి వెళ్లారు. మరి నిరాయుధులైన అభం శుభం తెలియని ఎలాంటి ఈ ఉగ్రవాదం ఉంది అక్కడ, ఏదైనా జరగొచ్చనే ఆలోచన లేకుండా స్వేచ్ఛగా విహరించడానికి వెళ్ళినటువంటి అమాయక పర్యాటకులను పొట్టన బెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల చర్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. వారిని వెంటనే భారత ప్రభుత్వం శిక్షించాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఎవరైతే మృతుల కుటుంబాలున్నారో వారికి నష్టపరిహారం చెల్లించి వారిని కూడా పూర్తిగా ఆదుకోవాలి. ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారికి కూడా సహాయక చర్యలు అందజేయాలి. వారు కూడా త్వరగా కోలుకోవాలని మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఇలాంటి దాడులు జరగకుండా సమూలంగా ఈ ఉగ్రవాదులను ఏరివేయాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. భారతీయులైన ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగ్రవాద చర్యలను ఈరోజు ఖండించవలసిన అవసరం ఉంది. అభం శుభం తెలియని ఎంతోమంది అమాయక పర్యాటకులను విచక్షణారహితంగా అత్యంత క్రూరంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చంపివేయడం అనేది చాలా బాధాకరమైన సంఘటన. వారి మృతుల కుటుంబాలకు శాంతి చేకూరాలని, మృతుల ఎవరైతే పహల్గాం ఉగ్రవాదుల దాడిలో చనిపోయారో వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలని, ఈ బాధను తట్టుకునే శక్తిని వారి కుటుంబాలకు భగవంతుడు ఇవ్వాలని మేము మీడియా ద్వారా వేడుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. Sorry ass DJ.